అంటే ఇప్పటి వరకు మాకున్న ఇన్ఫర్మేషన్ సుమారుగా 1.8 lakh జాబ్స్ ఇప్పటికీ క్రియేట్ చేశాం. నైపుణ్యం పోర్టల్ కూడా మేము త్వరలో లాంచ్ చేస్తున్నాం. ఆ నైపుణ్యం పోర్టల్లో చాలా ట్రాన్స్పరెంట్గా ఏ సెక్టర్లో ఎవరికి ఎంతమంది ఉద్యోగాలు వచ్చిందో పెట్టబోతున్నాం. అక్కడ సప్లై డిమాండ్ మ్యాచింగ్ చేస్తున్నాం. ఏ ద్వారా ఇంటర్వ్యూ టెస్టింగ్ కూడా అక్కడ పెడతాం. సో అది కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ భారతదేశం కోసం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. సో ట్రాన్స్పరెంట్గా అది ప్రజలు చూపించిపోతున్నాం. అది డైరెక్ట్గా అది %100 మీరు చూస్తూ ఉంటారు. ఇది నెలంతా మీకు బాగా బిజీగా పెడతాను. కొంచెం స్పేస్ ఇవ్వండి మాకు మీ పేపర్లో టీవీల్లో. సో ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలి మీరు, ఎందుకంటే అందరం ఫీల్డ్కి వెళ్తున్నాం. ఫౌండేషన్ స్టోన్స్ ఉన్నాయి, చాలా రిబ్బన్ కటింగ్స్ చాలా ఉన్నాయి. అది ఆన్ గోయింగ్ ప్రాసెస్. November 1st నుంచి ఇంకా ఇట్ విల్ స్టార్ట్. కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తాం. Because at the end of the day, if all states compete, India wins. That is the motto of Telugu Desam Party. Though we are a regional party, we are a nation at heart. End of the day, we have to make our nation proud. That is why all of us are working so hard and we are competing. See, while other states might compete with me in incentives or various other things, one thing they cannot compete with us is our speed of doing business. Andhra Pradesh today stands for it. Everywhere we go, everyone is talking about it. That Andhra is able to get things done. Look at ArcelorMittal. 10 years one state couldn't do it. In 14 months we got it done. Look at Google. 13 months we got it done. Premier Energy, 45 days. 45 days we got it done. In fact, I didn't even know who was the owner of the company. SIPC, SIPB, cabinet. After everything got cleared, the management came for a courtesy call to meet the Honorable Minister of Energy and me. And we gave them coffee. We didn't even take one cup of coffee from them. We gave them coffee. So because of our speed of doing business, today we are able to beat many states. But I believe this is just the beginning. There are sectors which we should do even better. Like one sector I believe we can improve is GCC. GCC is one sector which I believe, as an IT minister, I believe that we can do even better. So today, before I came, I was talking to a very large fund which builds a lot of GCC ready office space, because I don't have that quality office space in Andhra Pradesh. Even in Vizag I don't have. So I'm getting all of them. ANSR, I got Salapuri Sattva, and I'm getting this fund. I'm asking them all to build large office spaces and they'll go promote for GCC. And I'm not saying we have won every battle that we have fought. I'm not saying we have won every battle, but we are willing to fight every battle. And I believe across all sectors we'll emerge as number one. That's it. You will hear it. You will hear it, sir. అన్ని రహస్యాలు ఇప్పుడే చెప్పమంటే ఎట్లా? కొన్న ఉంచాలి కదా, మళ్ళీ మీ పేపర్ నింపాలి కదా స్వామి. ఎవ్రీడే ఉంటుంది మీకు అనౌన్స్మెంట్. అట్లా వదిలిపెట్టాం. అందుకే చెప్పాను, ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్, ఈ సమ్మిట్లో ముగ్గురు కలిసి రావాలి. ప్రభుత్వం, పెట్టుబడులు పెట్టే కంపెనీలు, ప్రజలు. ముగ్గురు కలిసి వస్తేనే అనుకుంది మేము సాధించగలుగుతాం. అంటే కులం, మతం, ప్రాంతం ముసుగులో కొంతమంది వచ్చి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, లేని రెచ్చగొడుతున్నారు. మీరు విచిత్రం ఏంటంటే, గూగుల్ అనౌన్స్ అయిన తర్వాత వైకాపోలు కొన్ని పోస్టులు పెట్టారు. గూగుల్ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్లు పెరగవని. ఎంత అన్యాయం చూడండి. మళ్ళీ తర్వాత వాళ్ళ నాయకుడు అంటాడు, ఆయన పట్టుకొచ్చాడు అంటాడు. తర్వాత ఆఫ్కోర్స్ చాలా మాట్లాడాడు, ఎవరికి అర్థం అవ్వాలి, అది డిఫరెంట్ స్టోరీ. బట్ ఇక్కడ ఏంటంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలండి.
పార్ట్నర్షిప్ అనేది ముగ్గురం కలిసి చేస్తేనే అనుకుంది సాధించగలం. ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఆనాడు ప్రజలు అనుకూలంగా స్పందించారు కనుక వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసినప్పుడు 5,000 ఎకరాలు ఆనాటి కాంగ్రెస్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ఎయిర్పోర్ట్కి భూమి లేవదని రెచ్చగొట్టారు. కానీ ఆ రోజు ప్రభుత్వం ఫిక్స్ చేసిన కాంపెన్సేషన్ ప్యాకేజ్ కానీ చేసిన విధానం, ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యం, ప్రజల్లో వచ్చిన చైతన్యం చూస్తే క్యూ గట్టి మరీ భూమి ఇచ్చెళ్ళారు. ప్రజలు క్యూ గట్టి భూమి ఇచ్చెళ్ళారు. ఈరోజు చూడండి ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్ చూడండి, జినోమ్ వ్యాలీ చూడండి, ఐటీ ఎకోసిస్టమ్ చూడండి. సో ప్రజల్లో కూడా ప్రజలు, ప్రభుత్వం, పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు కానీ, ఎంఎస్ఎంఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ కానివ్వండి, అందరం ముగ్గురం కలిసికట్టుగా వస్తేనే అనుకుంది సాధించగలుగుతాం. సో ప్రజలు అన్నీ చూస్తున్నారు, ప్రజలకు అన్నీ తెలుసు. అంత ఈజీగా మోసపోతారని అనుకోను. అన్నీ గమనిస్తున్నారు, ఎవరేం చేస్తున్నారో చూస్తున్నారు. మేము కూడా టైం టు టైం మొత్తం ఎక్స్పోజ్ చేస్తాం. ఎందుకంటే శ్రీకాకుళంలో జరిగిన ఘటన కూడా ఒక ఫేక్ వీడియో రిలీజ్ అయింది, ఏఐ వీడియో. ఇట్లా చేస్తున్నారు, వాళ్ళే తయారు చేసి వాళ్ళే అఫీషియల్గా రిలీజ్ చేస్తున్నారు. ఎన్నిటిమైనా విల్ టేక్ యాక్షన్. బట్ నేను కూడా కోరేది, నేను కూడా ఆఫర్ ఇచ్చే గతంలో మళ్ళీ ఇస్తున్నా. నాకు అన్ని కంపెనీలు తెలుసని నేను అనట్లేదు. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్న వైకాపా పార్టీ కూడా కొన్ని కంపెనీలు తెలిసి ఉండొచ్చు. వాళ్ళు కూడా చెప్పమనండి, పలానా వ్యక్తి ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే క్రెడిట్ వాళ్ళకి ఇస్తా, నో ప్రాబ్లం. కానీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తా. ఐ హ్యావ్ నో ఇష్యూ బాస్. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఎన్నికలప్పుడు పోరాడదాం, కొట్టుకుందాం, మాడదాం, పర్లేదు, నో ప్రాబ్లం. బట్ మిగతా టైంలో కలిసికట్టుగా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం. మీరు చూడండి, ఇతర రాష్ట్రాల్లో కూడా నేను చూశాను. రాష్ట్రానికి వచ్చేగల రాష్ట్రం లోపల కొట్టుకుంటారు, మాడుకుంటారు, తిట్టుకుంటారు. రాష్ట్రం బార్డర్ దాటి వెళ్తే స్టేట్ ఫస్ట్ అంటారు, ఏ పార్టీ అయినా. రాష్ట్రానికి విరుద్ధంగా, రాష్ట్రానికి కించపరిచే విధంగా పార్లమెంట్లో ఎవరు మాట్లాడరు. మీరు గమనించండి, ఎక్సెప్ట్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ. దట్ ఈస్ ద సాడ్ పార్ట్. కానీ ప్రజల చైతన్యం ఇంకా తీసుకొస్తాం, కలిసికట్టుకు వెళ్దాం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. ఇది అందుకే పార్ట్నర్షిప్ సమ్మిట్ అన్నాం. ముగ్గురు కలిసికట్టుకు వెళ్తేనే అనుకుంది సాధించగలుగుతాం.